మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. మేడారం జాతరకు కేంద్రం మొండి చెయ్యి. తెలంగాణ కుంభమేళకు పైసా ఇవ్వని మోదీ సర్కార్. జాతీయ హోదా ప్రకటనపై దాటవేత ధోరణి. కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నప్పటికీ మహాజాతరకు కానరాని చేయూత. ఈ జాతరకు కూడా పైసలు ఇవ్వలేదు అని చెప్పేసి దీన్ని ఒక రాజకీయం చేస్తారు మేడం. అంటే బీజేపీ వాళ్ళు ఇవ్వలే దీనికి, అంటే జాతీయ హోదా కల్పించాలని చెప్పేసి కూడా తెలంగాణ ఎప్పటి నుంచో కూడా ఉంది. కానీ అది ఎప్పటి నుంచో జరుగుతుంది. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు జరుగుతుంది, ఇప్పుడు అంటున్నారు జాతీయ హోదా సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సిందే. కానీ అది ఇంకా రావట్లేదు. సో మన తెలుగు దక్షిణాది ఇవి అనేది కొంచెం మన విషయానికి వచ్చినప్పటికీ దక్షిణాదిలో ఏది జరిగినా కూడా అంత ఇంపార్టెంట్ ఇవ్వట్లేదు అనేది అయితే మనం అందరం, ఏ పార్టీ అనేది లేదండి, కాంగ్రెస్ అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, ఏ పార్టీ కూడా మన దక్షిణాదిన వాళ్ళని గుర్తించకపోవటం అనేది మనకు కనపడుతూనే ఉంది. సో ఇప్పుడు మనం దాని గురించి కూడా అదే అనుకోవటమే, మన ట్రెడిషన్ కానీ మన సాంప్రదాయాలను కానీ వాళ్ళు ఇంకా గౌరవించట్లేదు అనుకోవటమే. ఇంకోటి మేడం, లక్షల కోట్ల బడ్జెట్ని గత సర్కార్ గొప్పలు. విద్యార్థుల ఫీజులు చెల్లించలేదు. సామాజిక తెలంగాణే మా బాధ్యత లక్ష్యం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అభ్యున్నతికి ప్రాధాన్యం. గ్యారంటీలు అమలు చేస్తాం. ఆ మేరకే బడ్జెట్లో కేటాయింపులు చేశాం. రాష్ట్రం మొత్తం అప్పు 7.11 లక్షల కోట్లు. బడ్జెట్పై చర్చలో డిప్యూటీ సీఎం భట్టి. అంటే వీళ్ళు దాదాపు ఎక్కడ కూడా, అంటే మీరు అన్నట్టుగా ఎస్సీ ఎస్టీ బీసీ కింది స్థాయి స్టూడెంట్స్ డబ్బులు కూడా వీళ్ళు కాజేసిరని చెప్పేసి కూడా కాగ్ నివేదిక ఇచ్చింది. అంటే విద్యలో కూడా ఇంత భయంకరమైనటువంటి స్కామ్లు అనేది వీళ్ళు చేసిండ్రు. ఎక్కడ కూడా విద్యకు ప్రాధాన్యత అనేది ఇవ్వలేదు. కేసీఆర్ గవర్నమెంట్ అనేది విద్యకు ప్రాధాన్యత అనేది ఎక్కడ కూడా కనిపించలేదు. కేజీ టు పీజీ ఆయనే అన్నాడు, నాది భారీ కళ, ప్రపంచం నివ్వెరవేయేటట్టుగా. అసలు కేసీఆర్ పుట్టింది అందుకే కావచ్చు అన్నట్టుగా మాట్లాడిండు. మీకు కూడా చూసిరు మీరు. సో ఇంతవరకు ఒక గిరిజనులకు కూడా మంచి నాణ్యతమైన చదువు విద్యలో అసలు పక్కన పెట్టాడు. అసలు విద్య కానీ నోటిఫికేషన్స్ ఇవ్వటం కానీ జాబ్స్ కానీ ఎలాంటి ఇవి యువతకైతే అన్యాయం జరిగిన మాట వాస్తవం. అదే యువత తిరగబట్టే ఈ రోజు వేరే ప్రభుత్వం వచ్చిందనేది కూడా మనకందరికి తెలిసిన విషయమే కూడా. యువత తలుచుకుంటే సాధించలేదు ఏమీ లేదు కూడా అనేది మనకు. వాళ్ళ మూలనే ఇప్పుడు మందుకు మాత్రం లోటు లేకుండా మందు అనేది ఇంకా ఎయిర్లై ప్రవహిస్తుంది. దాని ఆదాయం కూడా బాగానే వచ్చి అది కూడా వాళ్ళ లిక్కర్ కూడా కవిత చేతిలోనే ఉంది కదా మేడం. లిక్కర్ కూడా కవిత గారి చేతిలోనే. అంటే వీళ్ళకు తెలంగాణ ప్రజల అభ్యున్నతి, తెలంగాణ ప్రజల జీవన విధానం ఏంటంటే విలేజెస్ లో అట్లా అంతా వెళ్తే చిన్న చిన్న వయసు వాళ్ళు విడోస్ అయిపోయి కల్తీ మద్యం తాగి వాళ్ళ పిల్లలు చిన్న పిల్లలు ఇంకా వాళ్ళని నువ్వు చదివించలేకపోతున్నావు. సింహంతో సెల్ఫీ ప్రాణం తీసింది. తిరుపతి జూ పార్క్ లో ఘటన. సింహంతో సెల్ఫీ తీసుకోవాలన్న కోరిక యువకుడి ప్రాణం తీసింది. తిరుపతిలోని జూ పార్క్ లో విషాదం చోటు చేసుకుంది. రాజస్థాన్కు చెందిన ప్రహ్లాద్ గుర్జర్ అనే వ్యక్తి లయన్స్ ఎన్క్లోజర్ వద్దకు గురువారం మధ్యాహ్నం 2:30 వెళ్ళాడు. సెల్ఫీ తీసుకోవాలని ఎన్క్లోజర్లకి దూకాడు. అక్కడి సిబ్బంది వారిస్తున్నా వినిపించుకోకుండా కంచెను దాటి లోపలికి వెళ్ళాడు. ప్రహ్లాద్ను చూసిన సింహం దాడికి యత్నించింది. భయపడిపోయిన అతడు పక్కనే ఉన్న చెట్టు ఎక్కాడు. అక్కడి నుంచి కిందకు పడిపోవడంతో అతడిపై సింహం పంజా విసిరింది. దీంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దయచేసి ఈ సెల్ఫీ తీసుకునే మిత్రులకు కానీ చెప్తున్నా, అందరికీ ఎవరైతే సెల్ఫీ తీసుకుంటారో ప్రాణాంతకమైనటువంటి సెల్ఫీలకు దూరంగా ఉండండి. దయచేసి ఇట్లాంటివి కూడా గతంలో జరిగినాయి. మళ్ళీ నిన్న ఎస్వీలో తిరుపతిలో జరిగింది. దయచేసి మిత్రులారా అందరికి ఒకసారి చెప్తున్నా, మహిళలకు చెప్తున్నా, పురుషులకు చెప్తున్నా, ఇట్లాంటి ప్రయత్నాలు మానుకోండి. ఇట్లాంటి సెల్ఫీలు తీయకండి. ఎందుకంటే మీ కుటుంబాలు కొన్ని మీ మీద ఆధారపడి ఉండొచ్చు, మిమ్మల్ని నమ్ముకొని బతుకుతుండొచ్చు. దయచేసి ఇట్లాంటి ప్రయత్నాలు అయితే మానుకోండి.